హాయ్ అండి అందరికీ. హోటల్ స్టైల్‌లో టేస్టీగా, క్రిస్పీగా వచ్చే విధంగా ఎగ్ కారం దోసని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. అలాగే దోస వేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్ అయితే వేయకూడదు. పెనం బాగా హీట్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని దోస అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఆయిల్ వేసుకోవచ్చు. మనం ముందుగా ఆయిల్ వేస్తే మాత్రం మనకి అట్ట అయితే ముక్కలయిపోతూ ఉంటుంది. ముందుగా దోస బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక గ్లాస్ మినపగుళ్ళయితే తీసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ మెంతులు, 3 స్పూన్స్ శనగపప్పు అయితే తీసుకోవాలి. అందులోనే పప్పులు మునిగిన దానికంటే ఎక్కువ వాటర్ వేసుకొనయితే నానబెట్టుకోవాలి. శనగపప్పు, మెంతులు వేయడం వలన మనకి దోస అయితే క్రిస్పీగా కలర్ కూడా బాగా వస్తుందండి. అలాగే ఇంకో బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్‌ని వేసుకొనయితే నానబెట్టుకోవాలి. ఒక 4, 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. రెండింటిని కూడా మనం విడివిడిగా అయితే మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇన్ కేస్ మీరెవరైనా గ్రైండర్ యూజ్ చేస్తే మాత్రం 2 ½ రైస్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేస్తునేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే వేయకండి. ఎందుకంటే మనకి పప్పనేది బాగా నలగదు. అదే ముందు కొంచెం గ్రైండ్ చేసి తరువాత వాటర్ వేయడం వల్ల మనకి రైస్ అయినా సరే, పప్పయినా సరే బాగా నలుగుతుంది. అలాగే దోస బ్యాటర్‌ని కూడా మరీ పలుచగా అయితే రుబ్బేయకండి. కొంచెం మీడియంగానే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు రుబ్బుకోవాలి. దీనిని మనం ఒక 8 అవర్స్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి. అలా అయితే మనకి బాగా పులుస్తుంది. 8 అవర్స్ తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకు కావాల్సినంత తీసుకొని అందులోనే సాల్ట్ వేసుకొనయితే దోస వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మిక్సీ బౌల్ తీసుకొని ఒక 5, 6 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే అందులోనే జీలకర్ర, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సాల్ట్ వేసుకొని వాటేయకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక దోస బ్యాటర్‌ని యూజ్ చేసుకొని అయితే ప్లెయిన్ దోస, ఆనియన్ దోస, కారం దోస, కారం ఎగ్ దోస అన్నీ కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి.